వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో రోజురోజుకు మౌలిక సమస్యలు పెరుగుతున్నా పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు. రైల్వే కోడూరు ప్రాంత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను స్థానిక ప్రజలు కోరుతున్నారు. పని పూర్తి చేసుకొని ముస్తాబయ్యి ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ చేరువవుతున్న తరుణంలో గత 20 సంవత్సరాల నుండి రైల్వే కోడూరుకు జస్ట్ 500 మీటర్ల దూరంలో ఉండే ఒక డంప్ యార్డు పక్కనే హరిశ్చంద్ర శ్మశాన వాటిక ఉంది. మన హిందూ సోదరులకు రైల్వే కోడూరులో దాదాపు 90% మందికి ఈ యొక్క శ్మశాన వాటిక ఒకటే ఆధారము. అంటే ఒక చనిపోయిన తర్వాత మనిషిని ఎంతో గొప్పగా తీసుకురావాల్సిన పరిస్థితి అంతిమ యాత్ర. అలాంటి యాత్ర పక్కన ఒక గుంజనయ్యారు రైల్వే కోడూరుకు ఒక ప్రాణాఘాత మంది క్యాన్సర్ గురి అవుతున్నారు. ఈ యొక్క చెత్త చెదారంలోనే ఎవరైతే అనాథ శవాలు ఉంటాయో వాటిని కూడా మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి కాల్ చేస్తున్నారు. ఎంత దారుణమైన విషయం అండి. ఇలాంటి దారుణ విషయాలు మీ యొక్క జిల్లా యంత్రాంగానికి రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. దయచేసి ప్రజల పరిస్థితి గురించి ఆలోచించండి. ఒకసారి చూడండి, వాళ్ళకి బాధ చూడండి, అటు చూడండి, ఇటు చూడమా. ఏదైతే ఉందో వంకలు అంటే పూర్తిగా మట్టేశారు. రేపు వర్షాకాలం వస్తే వరదలు వస్తే మా రైల్వే కోడూరు కేవలం 500 రైల్వే కోడూరు ఎంఆర్ఓ గారు సార్ మీకు విన్నపం ఏమంటే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఒక స్థలాన్ని కేటాయించి ఊరికి దూరంగా డంప్యార్డు మీరు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది సార్. ఎందుకంటే ఈ ప్రజలే కాదు రైల్వే కోడూరు ప్రాంతం మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఈ డంప్యార్డు వల్ల. దయచేసి జనగామ జిల్లా చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు హరీష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పలువురు బీజేవైఎం నాయకులు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీష్ బీజేవైఎం జనగాం జిల్లా అధ్యక్షుడిని. మొన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ విద్యార్థులను క్రిమినల్స్ వేస్తూ వాళ్ళకు ఫార్మాట్ ఇస్తే కూడా ఆ యొక్క నింపలేని పరిస్థితిలో ఈ యొక్క తెలంగాణ విద్యార్థులు ఉన్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరినీ కించపరిచినందుకు ఈరోజు జనగాం జిల్లా చౌరస్తాలో కాదు మేము మీకు విద్యార్థులందరం మేమందరం పెట్టిన భిక్ష కాబట్టి ఈరోజు అక్కడ గద్దెనెక్కి కూర్చున్నారు. కానీ ఈ యొక్క తెలంగాణ విద్యార్థులను కించపరిచి మాట్లాడిన క్రిమినల్స్ వేస్ట్ అని మాట్లాడిన ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ తెలంగాణ విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క 40 లక్షల మంది విద్యార్థులు 15,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం కానీ మీరు వచ్చినాక 3 సంవత్సరాల్లో వచ్చిన మీ బకాయిలు కానీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఈ యొక్క 15,000 కోట్ల రూపాయలు ఈ రియంబర్స్మెంట్ విడుదల చేస్తారా లేదంటే మీరు ఈ రాష్ట్రానికి రాజీనామా చేస్తారని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ బీజేవైఎం నేతలు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు నిరసనకారులకు మధ్య ఉద్రిక్త నెలకొనగా లాఠీ చార్జ్ జరిగినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సీఎం క్షమాపణ చెప్పాలని, నిరసనకారులపై బలప్రయోగం చేయడం సరికాదని ఆయన డిమాండ్ చేశారు. మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ విద్యార్థులను గత కొంతకాలంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే డ్యూ ఉన్నాయో విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఏవైతే ఇవ్వాలో దానిపైన ఉద్యమిస్తుంటే అది చూసినటువంటి రేవంత్ రెడ్డి ఓర్వలేక ఈ యొక్క విద్యార్థుల్ని వీరంతా కూడా ఏకం చేస్తున్నారని చెప్పి ఒక జలసీతోటి నిన్న ఒక సమావేశంలో తెలంగాణలో విద్యార్థులంతా కూడా క్రిమినల్స్ వాళ్ళు వేస్ట్ అని చెప్పి ఒక వర్డ్ మాట్లాడడం అనేది యావత్ తెలంగాణ విద్యార్థులు సెంట్రల్లో కూడా అనేక విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ విద్యార్థులకు అనుకూలంగా
నీట్ పరీక్ష లీక్ అయినప్పటికీ కూడా మళ్ళీ సమర్థవంతంగా నిర్వహితులకు అనుకూలంగా ప్రవర్తిస్తుంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్లో మాత్రం ఈ యొక్క రేవంత్ రెడ్డి విద్యార్థులని నిరంకుశంగా అవమానించడం అనేది యావత్ విద్యార్థి లోకానికి అవమానకరం. కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా బోగోలు మండలం రామస్వామి పాలెంలోని 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ భక్తులు నిరాహార దీక్ష చేపట్టారు. శిథిల వ్యవస్థకు చేరిన ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని దేవాదాయ శాఖ అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయాలని భక్తులు గ్రామస్తులను కోరారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. గ్రామస్తులు ఎవరిని అడగకుండా ఎవరు నిర్ణయాలు తీసుకోకుండా ఇతను ఒక్కరిని తాతయ్య కట్టించాడు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేయటం కరెక్ట్ కాదు కదా. మళ్ళీ దీనికి ముందు ఏంటంటే అని ఇప్పుడు చింతల కోటయ్య అని అతను కట్టించాడు అంటున్నారు. చింతల కోటయ్య వాళ్ళ తాత వాళ్ళ స్థలమా ఎవరిది? చిన్న వయసు అంటే 10, 12, 13 సంవత్సరాల్లో అవి కంటిన్యూ అప్పటి నుంచి నాకు తెలుసు కానీ వాళ్ళే తాలూకా చేస్తూ ఉండరు. ఈ తర్వాత వాళ్ళ దగ్గర ఇక్కడ ఈ వెనకాల లైబ్రరీ ఉండేది. దాంట్లో పిల్లలు అక్కడ ఆడుకుంటున్నది. ఇక్కడ నుయ్యి ఉండేది. ఎవరు కాపురాలు చేయలేదు. నేను ఒక్కడిని 15 సంవత్సరాలు కాపురాలు చేశాను. నేను ఒక్కడిని తిరిగా వాటిల్లో తిరిగి మనుషులను తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ కరెంట్ వేయించి నాకు ఉద్యోగం కానీ గుడి లేదు అక్కడ. ఎవరు ఆ రంగోదం లేకపోతే గుడి లేదు. వాళ్ళ పిల్లలు. ఖమ్మం జిల్లా ముదిగొండలో రోడ్డు విస్తరణ పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణతో తమ ఇల్లు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిపై పార్టీ అధిష్టానానికి సీఎం దృష్టికి ఫిర్యాదు చేస్తామని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బాలుడు తెలిపారు. తన భార్య అనారోగ్య కారణాలతోనే మార్కెట్ యార్డు పదవికి రాజీనామా చేశామని, తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. తాము పార్టీకి రాజీనామా చేయలేదని, టీడీపీ పట్ల తమ నిబద్ధత కొనసాగుతుందని స్పష్టం చేశారు. కానీ రాజీనామాను అంత ఆమోదించండి వద్దులే అని చెప్తే ఆయన వద్దులే వాళ్ళు ఉండు రుణాలు ఏముంది, నువ్వు చేయొచ్చు కదా, నువ్వు పెట్టుకోవచ్చు కదా అని అన్నాడు. అంటే నేనుండి అయ్యా నేను మా భార్య ఉంటే నేను చేసిన అనుకో రెడ్డి గారితో ఎవరిదన్నా నువ్వేమన్నా పేరెత్తి బాకీలు ఉండేటి కానీ ఎవరైనా కానీ చెప్పుకుంటున్నావా? నా అవసరానికి మాయ చెప్తావు. రాజకీయంలో నేను 43 సంవత్సరాల నుంచి వరదాడెనకమ్మడి మొన్నటిదాకా అంటావు వైసీపీ అనకుండా అంటావు, వైసీపీ నుంచి వచ్చిన ఒక మనిషి అంటావు. నేను వైసీపీలో 2014 వైసీపీ పార్టీ పుట్టినాంచి నేను యాన్నన్నా కానీ ఒక్క మీటింగులో కానీ ఒక్క వ్యక్తులనే విమర్శిస్తున్నావు. నేనేమో చైర్మన్ పదవికి కానీ పార్టీ పదవికి రాజీనామా చేసినానా? నేను తెలుగుదేశం పార్టీలోనే మేముండా, మా కుటుంబ సభ్యులారు, మా వర్గం ఉన్నది, మా వాళ్ళంతా నేను ఉండే పదవిని పోగొట్టుకోవాలని నేనేం ఆలోచన చేసుకోను. నాకు సమస్య బాగాలేదు కాబట్టి మనం బయటికి పోయి తిప్పలేము. ఇప్పుడు నాకు పులివెందుల ఇన్ఛార్జ్ ఇచ్చినారు, ఒక పిలుచుకొని వాళ్ళ బాగాలేదు దానికి ఏమను అని నేను రాజీనామా చేసిన తప్ప ఇవన్నీ ఏమిలే. ఆయనకేముందంటే లేచినాంచి మమ్మల్ని పట్టుకోవడం. కానీ రాజీనామాను అంత ఆమోదించండి వద్దులే అని చెప్తే ఆయన వద్దులే వాళ్ళు ఉండు రుణాలు ఏముంది, నువ్వు చేయొచ్చు కదా, నువ్వు పెట్టుకోవచ్చు కదా అని అన్నాడు. అంటే నేనుండి అయ్యా నేను మా భార్య ఉంటే నేను చేసిన అనుకో రెడ్డి గారితో ఎవరిదన్నా
జనగామ జిల్లాలో ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించి సంక్షేమ చర్యలు చేపట్టాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఆటో యూనియన్ల జేఏసీ పక్షాన జనగాం జిల్లా జాడు ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మాకు కార్పొరేషన్ అనేది ఏర్పాటు ఖచ్చితంగా రావాలి. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాన 12,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ముఖ్యంగా ఇప్పుడు ఈవీ ఆటోలకు సంబంధించి చర్చలు జరుపుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆటో డ్రైవర్లకు మాత్రమే ప్రస్తుతం రవాణా మీద ఆధారపడ్డారు. ఆటో డ్రైవర్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఓలా ఊబర్ క్యాబ్ ర్యాపిడో లాంటి సంస్థలను కూడా నిషేధించాలి ఇక్కడ అని మేము జిల్లా కలెక్టర్ గారిని అఫీషియల్ గా మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, పోలీస్ సిబ్బందిని కూడా మేము కోరుకుంటున్నాం. ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకే ఉపాధి లేకపోతుంది. అలాంటిది కొత్తగా వచ్చే వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్న మాట వాస్తవే, కానీ వేరే రంగాలలో కల్పిస్తే కూడా మేము కూడా సంతోషపడతాం. మా కొట్టగొట్టి ఇంకోటి కొట్టని అనేది సమంజసం కాదు. కాబట్టి ఇవన్నిటిని కూడా ఇక్కడ నిషేధించాలని చెప్పేసి, తెలంగాణ వ్యాప్తంగా నిషేధించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ మరొకసారి అనంతపురం జిల్లా సింగనమలలో టీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరారు. ఈ అంశాలపై చర్చించేందుకు ఆగస్టు 3న సింగనమలలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ టౌన్ హాల్ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చూసే కాలాన్ని చూస్తూ ఉన్నాం. అభద్రతా భావం నుండి తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీసే స్థాయిలో ఈ రోజున విద్యార్థులు, యువజనులు ఆలోచిస్తూ ఉన్నారు. అసలుకి నేకెడ్ తప్పు ఒప్పుకోవడంలే. డిఎస్సి 25లో ఈ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వంలోని పెద్దలు నిరుద్యోగ పన్నగానే నీకుండే కనుక వీళ్ళు పెద్ద పదాలు వాడడం వల్ల ఉపయోగం లేదు. గోల్డ్ మెడల్, నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఒకే ఊర్లో వ్యవస్థల పట్ల నమ్మకాన్ని పెంపొందించేందుకోసం మనం పనిచేయాల్సిన కాలం వచ్చింది. ఎవరు మాట్లాడితే ఆఖరి బెదిరింపులే. వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బాధ్యతని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆ యొక్క ప్రేమని, వాటి కోసం ఈ రోజున ఒక పెద్ద పోరుబాటని ఎన్నుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. మొన్ననే ఈ రాష్ట్రంలో అతిపెద్ద ర్యాలీలు జరిగాయి అన్ని జిల్లాల్లో దాదాపు. వాటి తర్వాత పెద్ద ర్యాలీలు చూసిన తర్వాత చూసే కాలాన్ని చూస్తూ ఉన్నాం. అభద్రతా భావం నుండి ఆదిలాబాద్ జిల్లా కేఆర్కే కాలనీ ఎంపీపీ పాఠశాలలో ఆరోగ్య పాఠశాల సీసీ కెమెరాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. విద్యార్థులు ఏడాదికి కనీసం 200 రోజులు పాఠశాలలకు హాజరైతే అదనపు ఉపాధ్యాయుడిని కేటాయిస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రత్యేక తరగతులు, ఉదయం అల్పాహార పథకం, వ్యసనాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలకు సహకరించిన దాతలు మౌనీష్, శ్రీకాంత్లను ఈ సందర్భంగా కలెక్టర్ సత్కరించారు. సో మీ అందరూ మంచి భవిష్యత్ కోసం ముఖ్యంగా మీ టీచర్స్ కానీ మీ హెచ్ఎం గారు చాలా కష్టపడుతున్నారు. ఇందాక మీ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటూ ఎన్రోల్మెంట్లో కానీ కూడా 394 మంది పిల్లలు కూడా కోరుతున్నాము. డైలీ మనం ఏవైతే యాక్టివిటీస్ చెప్తున్నామో అది ఎక్కడైనా డేవియేషన్ లేకుండా దయచేసి జరుపుకోవాలి. ఈసారి కొత్తగా మళ్ళీ మనం ఇంగ్లీష్ స్పోకెన్ కోసం కూడా
ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో అన్ని ఎవరైతే మళ్ళీ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో వారి జీవిత చరిత్ర గురించి పిల్లలకి ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ పిల్లలు కూడా మళ్ళీ వాటికి మొత్తం వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్ మళ్ళీ ఇంగ్లీష్లో మెమరైజ్ చేసుకోవడం, ఇంగ్లీష్లో ఒరేటరీ స్కిల్స్ డెవలప్మెంట్తో పాటు పర్సనల్ హైజీన్ గురించి చాలా చక్కగా నేర్పించుకోవాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద దివంగత కాంగ్రెస్ నాయకుడు శ్రీధర్ రావు వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి కాంగ్రెస్ పార్టీకి శ్రీధర్ రావు చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్ల శ్రీధరన్న గారి 2వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ మిత్ర బృందం కలిసి ఈరోజు ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నల్ల శ్రీధర్ గారు మా మధ్యలో లేకపోయినా ఆయన యొక్క కాంగ్రెస్ పార్టీలో చేసినట్టు సేవలు గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ చౌరస్తానే కానీ, హనుమాన్ టెంపులే కానీ, ఎక్కడనే కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెలల 25 రోజులు అన్నదాన కార్యక్రమాలు గజ్వేల్ పట్టణంలో జరుగుతుంటాయి. అందులో భాగంగా తిమ్మనగూడు వాస్తవ్యులు నల్ల శ్రీధర్ గారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థము మిత్రుడు వాళ్ళ మిత్ర బృందం నల్ల శ్రీధర్ రావు గారి 2వ వర్ధంతి సందర్భంగా మా మిత్ర బృందంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా సభ్యులందరూ కలిసి ఈరోజు మా గుండెల్లో ఉంటాడని దృష్టిలో పెట్టుకొని ఎల్లప్పుడూ మా మనసులో ఉంటాడని గుర్తించుకొని స్మరించుకొని ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం మా మిత్రులందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా కాణిపాకం నందు కేక్ కట్ చేయడం జరిగింది. అన్న ప్రసాదానికి 1,116 విరాళం అందజేశారు. తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, సికే లావణ్య, నియోజకవర్గ 5 మండలాల కన్వర్లు వెంకటేశ్వర చౌదరి, దొరబాబు చౌదరి, హరిబాబు నాయుడు మండలాల నాయకులు నడుమ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మార్కాపురం జిల్లా ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు జన్మదిన వేడుకలను జర్నలిస్టు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం జర్నలిస్టుల హక్కుల సంక్షేమం, వృత్తి గౌరవం కోసం ఆయన చేస్తున్న కృషిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే సంబంధించిన విషయం కానీ, అలాగే ఇతర పార్టీల రాష్ట్రాలు ఎక్కడ దాడి చేయడం కూడా ఒక చదువులో వాలిపోతూ మేము ఉన్నామంటూ అండగా ఉన్నటువంటి నాయకులు ఆయన పరిశీలనలో తెలుసుకోవడం మనందరం ఆనందంగా ఉంది. ఆయన 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈ కార్యక్రమం పాల్గొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఐటీ గారికి ప్రత్యేకంగా మార్కాపురం జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మార్కాపురం జిల్లాలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శాకంబరి దేవి అలంకరణను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన భక్తులు, దాతలు, నిర్వాహకులకు దేవస్థానం చైర్మన్ కోట నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సహకారంతో కార్యక్రమం వైభవంగా జరిగిందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త వెంకటయ్య తన భార్య అలివెలుపై గొడ్డలితో దాడి చేయగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తీసుకో దాన్ని వేసుకొని మట్టుకొని పట్టుకోవచ్చు. అది కవర్ కింద ఉంటుంది. మళ్ళీ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు బీసీ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని అర్హులైన వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టౌన్ కి దగ్గరలో ఉన్న బీసీ కాలనీలో ఉన్నాం. 2 ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మొదటిది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు అందరికీ తెలుసు, మనం 1వ తేదీన పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆ పెన్షన్ కార్యక్రమంలో దాదాపుగా వృద్ధులు, అన్ని రకాల పెన్షన్ హోల్డర్స్ కలవడం, మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ఓట్లు మనకు పోయే పరిస్థితి, అంటే రకరకాల రీజన్లు అవ్వచ్చు, ఆబ్సెంట్ అవ్వచ్చు, వాళ్ళని మనం ట్రాక్ చేసుకోలేకపోవడం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు వేరే చోట వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండొచ్చు. రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవాలి రిజిస్ట్రేషన్. అలాగే కొంతమంది మైగ్రేట్. అలాగే అందరికీ కూడా కూటమి కార్యకర్తలు, నాయకులందరికీ కూడా మీరు దయచేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 నాయకులు కూడా మనకి ఎక్కడెక్కడ ఫామ్ 6 మనం నింపుకోవాలి, అదొకటి ఐడెంటిఫై చేసుకొని ఫామ్ 6 కూడా మనం నింపాల్సిన అవసరం ఉంది. అలాగే ఫామ్ 7 కూడా వాడుకొని ఎక్కడన్నా అటు ఇటు మూవ్మెంట్ ఉంటే ఓటు, అది కూడా మనం ట్రాక్ చేసుకోవాలి.
ఫామ్ 8 డెత్ లేదని ఉన్న రిపోర్ట్ చేసుకోవడం, ఇటువంటివి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 1వ తేదీ నుంచి కూడా ఆ కార్యక్రమం మళ్ళీ మొదలవుతా ఉంది. ఈ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇంకేదైనా సమస్యలు ఉంటాయి కూడా చెప్పే పరిస్థితి. దయచేసి దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా మన కూటమి కార్యకర్తల నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. పేరేంటమ్మా? వెంకటరమణమ్మ గారు. వెంకటరమణమ్మ గారు ఇప్పుడే వెంకటరమణమ్మ గారిని కలిసి వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆవిడ చెప్తుంది వాళ్ళ కూతురు వింజమూరు టౌన్ కి దగ్గరలో ఉన్న బీసీ కాలనీలో ఉన్నాము. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.